the best college for intermediate, Unacademy, Madhapur. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళల కోసం ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. అందరూ ఖుష్ అయ్యేలోపే బస్సులో రోజుకో గొడవ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రయాణికులు సీట్ల కోసం కొట్టుకోవటం, డ్రైవర్తో పోట్లాడటం వంటివి కామన్ అయిపోయాయి. తాజాగా ఓ ప్రయాణికురాలైతే డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్తో గొడవేసుకుంది. ఆ వీడియో మీరు చూసేయండి. నువ్వు మాట్లాడుతున్నా పోజాక ఇప్పుడు అక్కడ ఉండే అన్న అవి అక్కడ ఉంది ఇక్కడ నిలబడ్డారు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడినా ముందు ఏం మాట్లాడినా ఫస్ట్ చెప్పు ఏం మాట్లాడినా ముందు ఏం మాట్లాడినావు ఎందుకు మాట్లాడినా ఫస్ట్ నువ్వు ఎక్కువ నువ్వు చేస్తావు నువ్వు ఎక్కువ చేస్తావు మంచిగా మాట్లాడాలి ఫస్ట్ నిదానంగా ఉండాలి జాబ్ చేస్తే కుక్కలా నిలబడి బ్యాగ్ అక్కడ ఉంది మనుషులు అక్కడ ఇప్పుడు ఎక్కినాం కదా నీ షాప్ పడి దిగుతాం కదా మళ్ళీ మాట్లాడుతున్నావు ఆమె ఫస్ట్ నీ దగ్గర ఎట్లా మాట్లాడింది ఫస్ట్ ఎవరు మాట్లాడారు మళ్ళీ మాట్లాడుతున్నావు ఉన్నానికి నువ్వు పెట్టలే నీ దగ్గర జాగిరి పెట్టలే బస్సు జాగిరి పెట్టలే బస్సు నువ్వు అనొద్దు చూసారుగా డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్ను ఎలా తిట్టిపోసిందో. పక్కనున్న ప్యాసింజర్ ఆపడానికి ప్రయత్నించినా కూడా ప్రయాణికురాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నానా రచ్చు చేసింది. వాస్తవానికి మహిళా ప్రయాణికురాలు లేడీ కండక్టర్ మధ్య స్టాప్లో ఆపడం విషయంలో గొడవ జరిగింది. అందుకుగాను కండక్టర్ ఆ మహిళను పుణ్యానికే బస్సు ఎక్కేది, డబ్బులు కడుతున్నావా అని అనటంతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. అది కాస్త పెరిగి పెరిగి పెద్దదైంది. దున్నపోతు మోహందానా, ఫాల్తు మోహందానా అంటూ నానా బూతులు తిట్టేసింది. ఇలాంటి ఘటనలు ఫ్రీ బస్ పథకం ద్వారా చాలానే జరిగాయి. దాడులు కూడా చేసుకున్నారు, జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఫ్రీ బస్ ఏంటో కానీ ప్రతిరోజు బస్సులో ఇదే గొడవ అని అంటున్నారు సామాన్యులు. మరి మీరు బస్సులో ఇలాంటి గొడవలు చూసారా? కామెంట్ చేయండి.